మాజీ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయిన్పల్లి సరితకు తనకు ఎటువంటి బంధుత్వం లేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన బంధువులు అవుతారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదన్నారు వినోద్. సరే వ్యూజ్ ఉంటే నాకు ఫోన్ చేయకుండా అట్లీస్ట్ SMS చేయను, నేను రిప్లై ఇద్దును కదా. నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేదు అని చెప్తును కదా. ఇవాళ ఏమైంది, ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పియలేదు. ఆ ఉద్యోగం ఏంది, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లిచ్చిండ్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేరు. కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచి మన దేశాన్ని నుంచి పోయి ఇలా లండన్లో బతుకుతాడు. బ్రహ్మాండంగా ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ. మరి ఆ మోడీకును మన ప్రధానమంత్రి మోడీ గారికి సూటరిక ఉందని చెప్పచ్చా? లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా? నన్ను ఏ విధంగా మీరు దానికి లింక్ చేస్తారో అని అడుగుతున్నా. ఇలా నేను ప్రపంచం ఎక్కడ తిరిగి రావాలి, ఇంతమంది చెప్పుకోవాలి, నాది కాదురా, నాకు సంబంధం లేదురా. నా దగ్గరికి నేను 2004లో మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఒక్కరిని అధికారిని అడగండి వినోద్ కుమార్ ఏదైనా తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని. ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చిపోయినారు, అధికార యంత్రాంగం, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైన చట్ట